ప్రపంచాన్ని ఇప్పుడు 3 ఏళ్లలో తలదన్నే తప్పుడు 3 సంవత్సరాలు ప్రపంచాన్ని తలదన్నే సేమ్ ఇట్లే సూపర్ 5 సూపర్ 6 సూపర్ 7 హై ఎక్స్పెక్టేషన్స్ పెడతారు పబ్లిక్ ఆ టయానికి గట్టెక్కుతారు గట్టెక్కిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ ఆ కోపమంతా మా మీద ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలయ్యా మేము ఇది తప్పు ప్రజల తరఫున మాట్లాడాలనా లేదా వద్దా మాట్లాడేది సబ్జెక్ట్ తెలిసి రైట్ అనాలనా రాంగ్ అనాలనా ఇప్పుడు హైదరాబాద్లో సాయిల్ బేరింగ్ కెపాసిటీ 35 బెంగళూరులో 30 చెన్నైలో 15 అమరావతిలో 9 ఇది మాకు తెలుసు చెప్పాలన్నా వద్దా పబ్లిక్ మా బాధ్యత కదా ఏమనంటే పీపీపీ మాకు తెలిసి పీపీపీ కాదు పాడు కాదు ఎస్పీపీ సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీళ్ళు చేసేదాన్ని దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి కొత్తది అంటే అమరావతి గురించి అమరావతి కోసం పోరాటం చేస్తారు కొంతమంది అమరావతి మాత్రమే ఉండాలా చిరస్థాయిగా ఉండాలి మంచిదే సంతోషం ఏం కాదు ఇప్పుడు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా వీఆర్ నాట్ అగైన్స్ట్ అమరావతి ఒక ప్రాంత పరంగా మీ కాన్సెప్ట్ పరంగా క్లియర్ చెప్పినా కదా మేము ప్రాంతపరంగా ఎప్పుడు అగైన్స్ట్ కాదు మీ కాన్సెప్ట్ 1,00,000 ఎకరాలేంది 2 లక్షల కోట్లేంది ఏంది అసలు ప్రజలు మీకు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ప్రజలు మీకు ఒక రాజధాని బిల్డింగ్లు కట్టమన్నారా ఒక నగరాన్ని కట్టమన్నారా నగరాన్ని కట్టమని ఎవరు చెప్పినారు మీ దగ్గర శక్తి ఉందా నగరం కట్టేదానికి దీన్ని సమర్థించేదానికి పెద్ద పెద్దోళ్ళు ఎవరు తెలుసునా చెప్తా అంత పెద్దోళ్ళే మళ్ళీ నాకు రెస్పెక్టబుల్ పీపుల్ అందరూ కూడా నేను వేరే విధంగా అనడంలే కానీ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఆయన ఏమంటారు నేను రాజకీయాల్లో లేను కానీ అమరావతి రాజధానిగా ఉండాలి ఇది ఆకాంక్ష మంచి సంతోషం జయప్రకాష్ రాజధాని రాజ్యాంగం మార్చేది సరికాదు సంతోషం ఎన్వి రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అమరావతి నగరం రైతుల కష్టం త్యాగంలో నిర్మించారు రైతులకు మీరు ఏం న్యాయం చేసినారు రాఘవులు సిపిఎం 12 ఏళ్లైనా రాజధాని ఏర్పాటు చేసుకోలేదు నారాయణ సిపిఐ రేణుకా చౌదరి గారు అమరావతి ఫేమ్ దాని తర్వాత ఇంకొకరు భార్య చెల్లెలు సంబంధం ఇప్పుడు ఒకటి కామనాలిటీ ఒకటి ఉంది దీంట్లో ఒక కామన్ ఇష్యూ ఉంది ప్రజలందరూ కూడా గమనియాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనియాలి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంది ఒక్కరన్నా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా అంటే అమరావతి కోసం పోరాటం హైదరాబాద్ నుంచి చేస్తారు వీళ్ళు ఒక్కరన్నా వీళ్ళ ప్రధాన రెసిడెన్స్ ఎక్కడుంది మాకు చెప్పొచ్చు ఇప్పుడు మా ప్రధాన రెసిడెన్స్ బేతంచెర్ల అన్న ప్రధాన రెసిడెన్స్ కర్నూలు ఆళ్లగడ్డ అట్లా ప్రధాన రెసిడెన్స్ మాకు ఇక్కడ ఉంటాయి ఒక గెస్ట్ హౌస్ అపార్ట్మెంట్ హోటల్ కాస్ట్లీ కాబట్టి హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ చెన్నై పెట్టుకుంటాం కానీ మా ప్రధాన రెసిడెన్స్ అంతా ఎక్కడుంది వీళ్లకు అక్కడ అందరూ కూడా అక్కడ కూర్చుంటారు అనమాట కానీ ఎవరికి కూడా వీళ్లకు వెనకబడిన రాయలసీమ గురించి ఒక రోజున ఆలోచన చేసినారా వెనకబడిన నార్త్ కోస్టల్ నుంచి ఒక రోజు ఆలోచన చేసినారా వీళ్లకు ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు ప్లస్ మేధావులు హైదరాబాద్ నుంచి అమరావతి కోసం పోరాటం చేసే వాళ్ళందరికీ నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట ఫస్ట్ ప్రశ్న శ్రీబాగ్ ఉడంబడిక అనేది మీరు అసలు గౌరవిస్తున్నారా మీరు కట్టుబడి ఉన్నారా ఫస్ట్ ప్రశ్న సెకండ్ ప్రశ్న ఏదన్నా కానీ రాజధాని బిల్డింగ్లు అనేది ప్రజల మధ్యలో కడతారా పచ్చటి పొలాలలో కడతారా సెకండ్ ప్రశ్న మూడోది శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ కరెక్టా మీరు దీనికి కట్టుబడి ఉన్నారా నారాయణ కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉన్నారా మూడోది 50,000 ఎకరాలు ఇంచుమించు రైతుల నుంచి తీసుకున్నారు ఇంకొక 50,000 1,00,000 ఎకరాలు అమాయక రైతులను మంచి పచ్చటి పొలాలు తీసుకుండేది కరెక్ట్ అంటారా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అది కూడా మొత్తం అప్పు ద్వారా చేయడం కరెక్ట్ అంటారా సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి మీరు అంటారు కదా ఇంతవరకు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వకుండా ₹1 అప్పు తెచ్చుకోగలిగినారా అప్పు లేకుండా ఏమన్నా కట్టున్నారా చెప్పండి ఇది కాక మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఇది మంచిది కాదా మంచిది కాదంటే ఎందుకు చెప్పండి మీరు అన్ని మాటలు అంటున్నారు కదా ఇది మంచిది కాదంటే ఎందుకు చెప్పండి రాయలసీమ కానీ ప్రకాశం కానీ ఉత్తర కోస్తా అభివృద్ధి మళ్ళా ప్రగతిలో అభివృద్ధిలో రాష్ట్రంలో అన్ని భాగాలతో పాటు భాగస్వామ్యం ఉండాలనా లేదా ఒకవేళ ఉండాలంటే రాయలసీమ కోసం ఉత్తర కోస్తా కోసము ప్రకాశం జిల్లా కోసం మీరు ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్లు ఏమైనా చేసినారా టీడీపీ జనసేన వాళ్ళు మీరు ఎందుకు గాను ఆఫీసులు ఇక్కడ కట్టుకున్నారు అక్కడ కట్టుకోకుండా మీరు వికేంద్రీకరణకు మీరు అనుకూలమా ప్రతికూలమా ప్రపంచంలో ఎవరన్నా కానీ వికేంద్రీకరణ ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా లాస్ట్ క్వశ్చన్ 11వ క్వశ్చన్ మీకేమంటే మేధావులందరూ కూడా
మీరు ఎవరైతే హైదరాబాద్ నుంచి పోరాటం చేస్తూ ఉన్నారో లాస్ట్ క్వశ్చన్ ఏమంటే మీరు ఎందుకు గాను ఇక్కడ నివసించడం లేదు? మీకు ఇంత ఆందోళన ఇంత ఇది ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ నివసించడం లేదు?